ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును వేసి వారిని గెలిపించాలని నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగర ప్రజలను కోరారు. ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి తాజా మాజీ మేయర్ గారు విష్ణువీరన్ గారు, తాజా మాజీ యుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాగూర్ గారు, సత్యప్రకాష్ గారు, జగత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శిల్పరాజు గారు, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. గత 15-20 రోజులుగా మేము ప్రచారం చేస్తూ మా అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మేము ప్రజల్లోకి వెళ్ళి ఓటు అభ్యర్థించాం. మేము చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయొద్దు, బీజేపీ పార్టీకి ఎందుకు వేయొద్దు అనేటటువంటి అంశాలని ప్రధానంగా మేము ముందుకు తీసుకొని పోయినాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఉండే, అది 1000 రూపాయలు చేసి 2000 రూపాయలు చేసిరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పినాం. కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ అసలు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో లేదు. కానీ 51,000తో మొదలుపెట్టి 75,000కి పెంచి దాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చింది కూడా కేసీఆర్ గారు. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం. కేసీఆర్ కిట్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ఓటేయమన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ఓటేయమని చెప్పినాం. ఇంకా మేము చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి. నిజామాబాద్ పట్టణంలో చూస్తే నా మాట కాదు, మీలాంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు, న్యూట్రల్ వ్యక్తులు, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు, మనకు స్వతంత్రం వచ్చి నుంచి మీ హయంలో జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు అన్నటువంటి పరిస్థితి. ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టడం సామాన్య ప్రజలకు ఏం అడుగుతుంది అనుకుని ఒక ప్రశ్న ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజలు ఒక పని కోసం వివిధ ఆఫీసులు అనుకోవాలంటే నానా యాతన పడాల్సినటువంటి అవసరం. అది 65 నుంచి 70 ఆఫీసులు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ఆఫీస్ కాంప్లెక్స్లో కట్టించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కేవలం నూతన జిల్లాలకు మాత్రమే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇస్తే, పాత జిల్లా అయినటువంటి నిజామాబాద్కి మాత్రమే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఇచ్చింది కేసీఆర్ గారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పినాం. పక్కనే ఐటీ హబ్ కట్టించినాం. నిజామాబాద్లో ఉన్నటువంటి యువకుల కోసం ఐటీ హబ్ కట్టించినాం. అందుకే బీఆర్ఎస్ ఓటేయాలని చెప్పినాం. చదువు అవ్వని వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ న్యాక్ బిల్డింగ్ కట్టించినాం. ఒక రైల్వే అండర్ బిల్డింగ్ కట్టించినాం. ఎన్నో సంవత్సరాలుగా ఆగుతున్నటువంటి సమస్య. మరి ఒక కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టించడం. ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి భవనం లేదు అని చెప్పేసి అన్నటువంటి విషయం. ప్రజలు సేద తీరడం కోసం ఒక మంచి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసినాం. సుందరంగా తీర్చిదిద్దినాం. 25 కిలోమీటర్లు హైదరాబాద్ రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్డు, వర్ణి రోడ్డు సెంటర్ లైటింగ్ పెట్టి, సెంటర్ మీడియంలు పెట్టి, కూడళ్ళని అందంగా తీర్చిదిద్ది, ఫౌంటైన్లు పెట్టి ఇవి చేసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పినాం. బైపాస్ రోడ్డు పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీని. 2055 వరకు నిజామాబాద్ జనాభా పెరిగేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
నీటి వసతిని కూడా కల్పించింది బీఆర్ఎస్ పార్టీని. కాబట్టి మేము ఓటేయమని చెప్పాను. మేము తీసుకొచ్చినటువంటి నిధులు 425 కోట్ల రూపాయలు తీసుకొస్తే షబ్బీర్ అలీ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకొచ్చినా అని చెప్పినటువంటి విషయం. 100 కోట్లు 60 కోట్లు నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 2 ప్రెస్ మీట్లలో మనం మాట్లాడుకున్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటేయదు? 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. నిజామాబాద్లో అసలు ఏం చేసింది? ప్రజలు ఎంత కన్ఫ్యూజన్ గురవుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోతే మా ఎమ్మెల్యే లేడు ఇక్కడ, మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి అడగండి అని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పంపించేటటువంటి పరిస్థితి. పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. 2000ని 4000 చేస్తా అన్నారు కాబట్టి, చెయ్యలేదు కాబట్టి ఓటు అడిగేటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తాను, అది కూడా ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేటటువంటి లేదు. 2500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఓటు అడిగే హక్కు వారికి లేదు. స్కూటీలు ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఓటు అడిగేటటువంటి హక్కు లేదు. నిజామాబాద్ పట్టణంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిధులు ఎన్ని? కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. అది ఇంతకుముందు గతంలో కూడా నేను చెప్పిన. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితి. బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు గెలిచిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏం చెప్పిందంటే, ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొస్తా, ఒకవేళ ప్రభుత్వం నుంచి తీసుకురాని ఎడల నేను ట్రస్ట్ పెట్టి నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? నిజామాబాద్లో మేము పెట్టినటువంటి సెంటర్ మీడియాలో లైట్లు చీకటిమయమైనవి, బల్బులు పెట్టేటటువంటి నాదులు లేవు. మీరు ఒక్క కొత్త పోల్ పెట్టాల్సిన అవసరం లేదు. మేము పెట్టినటువంటి పోల్స్ని బతికిస్తే, లైట్లను బతికిస్తే చాలు. చీకటిమయం. రాష్ట్ర స్థాయిలో వార్తలు వచ్చినాయి, నిజామాబాద్ పట్టణం చీకటిమయం. మేము ఒక్క కొత్త చెట్టు పెట్టమని మిమ్మల్ని అడగడం లేదు. మేము పెట్టినటువంటి చెట్లను బతికేయమని అంటున్నాం. నీళ్లు పోసే నాదుడు లేడు. ఎల్ఐసి చౌరస్తాలో ఒక ఫౌంటైన్ కట్టినాం, నెహ్రూ పార్క్లో ఒక ఫౌంటైన్ కట్టినాం, దాన్ని నడిపించేటటువంటి నాదుడు లేడు. మేము వేసినటువంటి రోడ్లకు గుంతలు పోసే నాయకుడు లేడు. మేము కట్టినటువంటి మోర్లు సాఫ్ చేసేటటువంటి నాయకుడు లేడు. ఎక్కడ ట్రస్ట్? ఏం ట్రస్ట్? మరి ఎన్నడన్నా నేను చెప్పినా నేను ట్రస్ట్ పెడతా, నేను ఇంకోటి పెడతా చెప్పినా? నేను చెప్పలేదు. కానీ నిజామాబాద్లో నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న నాడు, కరోనా సమయంలో లాక్డౌన్ వస్తే ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ కి, అది మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆశాలు కావచ్చు, 2500 మందికి నిరంతరంగా 41 రోజులు పౌష్టికాహారం అందించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. 2వ విడతలో మళ్ళా కోవిడ్ వస్తే హాస్పిటళ్లలో ప్రజలుంటే దాంట్లో సింహవాదం కూడా నా ఓటర్స్ కాదు. కానీ మానవతా దృక్పథంతో మా నగరంలో వీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి ఆటోలు పెట్టి వారికి భోజనం అందించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రాణాలకు తెగించినటువంటి మా 4th క్లాస్ ఎంప్లాయీస్, సఫాయి కార్మికులందరితో ప్రతి మేడే రోజు సహపంక్తి భోజనం చేస్తూ వారికి బట్టలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా నర్సులు, డాక్టర్లు, వాళ్ళందరికీ లాక్డౌన్ తర్వాత వారి హాస్పిటల్ కేంద్రంలోనే నేను ఒక కార్యక్రమం చేసి వారికి కూడా బట్టలు పెట్టి వారితో సహపంక్తి భోజనం చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. గంజలో హమాలీలు, గడ్వాయిలు, చాట, ముల్లె ఇలాంటి కార్మికులందరూ కూడా ప్రతి దీపావళికి బట్టలు పెట్టి
నేను సహపంక్తి భోజనం చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. మా హయాంలో హమలవాడలో 50 లక్షలు పెట్టి సాయిబాబా గుడి నిర్మాణం చేసినటువంటి విషయం. నాగారంలో పెద్దమ్మ తల్లి గుడిని 50 లక్షల రూపాయలు పెట్టి గుడి నిర్మాణం చేసినాం. మార్కండేయ గుడి 25 లక్షలు పెట్టి మేము నిర్మాణం చేసినాం. నాకే ప్రశ్న లేదు. కానీ మా సొంత గ్రామంలో విఠలేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేసినాం. ఒక బ్రహ్మాండమైనటువంటి స్కూల్ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. నా తండ్రి పేరు మీద, నా తాత పేరు మీద ఎలాంటి ట్రస్ట్ లేకుండా మేము ఒక మంచి అంటే ఈనాడు నేను ఒక ట్రస్ట్ పెడతాను మాట ఇయ్యలే. బ్రహ్మాండమైనటువంటి స్కూల్, ఒక ప్రభుత్వ పాఠశాల, తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 గా ఉండేటటువంటి పాఠశాలని మా గ్రామంలో పెట్టినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వైకుంఠ ధామం మా నాన్నమ్మ గారి పేరు మీద మా గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా అలాంటి వైకుంఠ ధామం లేదు. ఆ విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి దర్బార్ సూర్యనారాయణ గారు ప్రచారంలో భాగంగా మా మేయర్ని గెలిపించండి, మేము నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాను. మరి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిజామాబాద్ ప్రజలకు చెప్పే సమాధానం అధికారంలో మేము లేము, నేనేమి చేయలేమని. మరి మీ బీజేపీ మేయర్ వస్తే అధికారం మారుతుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు లేనటువంటి నిధులు మేయర్ ఏ విధంగా తీసుకొస్తారని నేను అడుగుతా ఉన్నాను. రకరకాలైనటువంటి అంశాల ముందుకు తీసుకొస్తారు. నిజామాబాద్ నగరం యొక్క పేరు మార్చి ఎందుకు చేయాలంటున్నారు. మరి మీరు ఎమ్మెల్యే గెలిచి 2.5 సంవత్సరాలు అయింది కదా, ఎంపీ మీ ఎంపీ కదా, గతంలో ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా, భారత రాణి గారు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ గా 5 ఏళ్ళు ఉన్నారు కదా, ముక్కా దేవేందర్ గారు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా. ఆనాడు రాని మీకు ఆలోచన ప్రతి ఎలక్షన్ ముందుకు ఎందుకు వస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ప్రశ్నలు అడిగితే ధన్వార్ సూర్యనారాయణ గారికి బాధేసి 2 సంవత్సరాలుగా 2 రోజులుగా గణేష్ గుప్తా నన్ను గెలుపుతున్నాడు వాడు. నేను నిన్ను గెలకపోతే నేను ఎవరిని గెలకాలి? పక్కనున్న భూపతి రెడ్డి గారితో నాకేం పంచాయతీ, పక్కనున్న ఆర్మూరు రాకేష్ రెడ్డి గారితో నాకేం పంచాయతీ, భోజనున్న సుదర్శన్ రెడ్డి గారితో నాకేం పంచాయతీ? ప్రజలకు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను ఎందుకు చేయడం లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. దానికి ఆయన ఏం చెప్పాలి? మేము ఫలాంటి చేసినామని చెప్పాలి. ఒక కుటుంబం అమల్వాడిలో బీజేపీ నాయకులు చేసినటువంటి హరాస్మెంట్ తో కృష్ణా నదిలో దూకి చనిపోయింది. మళ్ళీ కొద్ది రోజులకి ఆనాడు నేనేం మాట్లాడలేదు. ఇంకొక కుటుంబం బాసర్లో ఆత్మహత్య చేసుకొని వాళ్ళు కూడా కుటుంబం అంతా పోతే చివరికి భార్య మిగిలింది, తండ్రి కూతురు చనిపోయింది. పోయి నేను పలకరించడానికి పోయి నేను మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత మీడియా సోదరులు అడిగింది. మీడియా సోదరులకు నేను ఇచ్చింది ఏంటంటే, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి, ఇది బాధాకరం, ఏ పార్టీలో ఉన్నా కూడా వీళ్ళంటిని మనం సహించకూడదు అని చెప్పిన. నా మీద ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు? ఇది వాస్తవం ఏం చెప్పాలి, లేదా ఇది మా పార్టీ నాయకులు కాదు అని ఖండించాలి. వారు చేసిన పని ఏంటంటే గణేష్ గుప్తా కబ్జాకోరు, గణేష్ గుప్తా కమిషన్లు తింటాడు అని చెప్పి మాట్లాడతారు. నేను చెప్పినటువంటి సబ్జెక్ట్కి వారు మాట్లాడినటువంటి సబ్జెక్ట్కి ఏమైనా లింక్ ఉందా అని చేసి అడుగుతా ఉన్నాను. మొన్న 100 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినామని చెప్తే నేను ప్రెస్ మీట్ పెట్టి చాలా మర్యాదగా హుందాగా అది తెచ్చింది మీరు కాదు నేను అని ఆధారంతో సహా చెప్పినాం. మళ్ళీ 2వ రోజు ప్రెస్ మీట్ పెట్టి గణేష్ గుప్తా కబ్జాతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్తారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. నేను ముమ్మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. నా వ్యాపారం, నాకు ఉన్నటువంటి వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకటి. ఎందుకు నువ్వు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతున్నావు? పదే పదే నువ్వు కబ్జాలంటున్నావు. నీ పర్సనల్గా నేను మనం మాట్లాడింది.
నేను మాట్లాడితే ప్రజల సమస్యల గురించి అడుగుతున్నాను. మరి నేను పర్సనల్గా వాళ్ళంటే చాలా ఉన్నాయి, ఐఎమ్ రెడీ. కానీ ఈ సంస్కృతికి నేను నిజామాబాద్లో ఎప్పుడు పక్కన కట్టలేదు. 10 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా నేను పనిచేసాను. కావాలంటే నీ బీజేపీ కార్పొరేటర్ల కడుగు నేనేం చేసినా 50 డివిజన్లు ఉన్నప్పుడు కానీ 60 డివిజన్లు ఉన్నప్పుడు కానీ పార్టీలకు అతీతంగా సమానంగా నిధులు ఇచ్చినటువంటి ఘనత మాది. ఏనాడు ఏ పార్టీ నాయకుడు కూడా ఈరోజు అధికారంలో మా పార్టీ లేదు అనేటటువంటి ఒక ఫీలింగ్ రాకుండా పనిచేసింది నేను. 2009లో నేను ఎంపీగా పోటీ చేస్తే ఆ రోజు మదియాష్కి గారు నా మీద పోటీ చేసి ఒక్కనాడు ఆయన నా గురించి మాట్లాడలే. 2014లో మహేష్ కుమార్ గౌడ్ గారు నా మీద పోటీ చేసిండు, మజాజ్ గారు నా మీద పోటీ చేసిండు, ఒక్కనాడు నా మీద మాట్లాడలేదు. 2018లో తాహేద్దీన్ గారు ఎండ లక్ష్మీనారాయణ గారు నా మీద పోటీ చేసిండు, ఒక్కనాడు నా మీద మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నేను చేసుకున్నటువంటి పనులను వారు గ్రహించారు కాబట్టి, ఈయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వీలైతే మద్దతు ఇద్దాం, కానీ నన్ను విమర్శించలేదు. నన్ను అడుగడుగునా విమర్శించినటువంటి ఏకైక వ్యక్తి ఈ దళితాసురున్నారు. మోర్లో బుద్ధులు పెట్టి ఇంత కంపు వాసన వాడుతుంది అని చెప్పి మాట్లాడతారు. మోర్లో ముద్దు పెట్టిన తర్వాత కంపు వాసన రాకపోతే సెంటు వాసన వస్తున్నారు. ఎందుకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నా అంటే నా ప్రత్యర్థి ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నా. నువ్వు గల్లీకి ఒక బిల్డింగ్ కట్టుకోవడం నేను అడిగినా, నిజామాబాద్ బస్ స్టాండ్ కూడా నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు బిల్డింగ్ కబ్జా చేసి కట్టినావో, రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ మెడికల్ షాపులు పూజ చేసి నువ్వు కట్టావు నేను అడిగినా. ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పుడు కొన్ని విషయాలు అడిగితే ఏమంటారంటే బడ్జెట్ లేదంటారు. మాస్టర్ ప్లాన్ అయితే నేను మొత్తం తయారు చేసి అరటి పండు తుక్క తీసి నోట్లో పెట్టి నవ్వగలరా నాయన అంటే కూడా నమ్మడానికి కావాలి. మొత్తం అయిపోయింది, కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన కూడా ఆ రోజు సంతకం పెట్టేసింది. చివరిగా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాల్సింది ఉండే. అయితే కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ మాస్టర్ ప్లాన్ లో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ముందు వద్దు, ఎన్నికల తర్వాత మనం అప్రోచ్ చేసుకున్నామన్నారు. మా అధికారం పోయింది. 2.5 సంవత్సరాల్లో కనీసం మాస్టర్ ప్లాన్ మీద సంతకం పెట్టించేటటువంటి సత్తా కూడా లేదా, మీకు ₹1 ఖర్చు కూడా కాదు, ఎందుకు మీరు చేయడం లేదు అని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రజా సమస్యలను కాలిపోయి వేసి ఊరు పేరు మార్చాలని, కులమతాల మధ్య చిచ్చులు పెట్టాలని, ఇవే మీరు కంకణం కట్టుకొని పనిచేస్తే ప్రజలకు శ్రేయస్కారమా అని అడుగుతున్నారు. దంతాల సూర్యనారాయణ గారు మీకు ఒకటే విషయం చెప్తున్నా, నేను నాకు ఎవ్వరు శత్రువులు లేరు, ఏ పార్టీలో లేరు, అందరూ నా మిత్రుడే. మీరు ఈ సంస్కృతిని మానుకోండి. నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా నాకు కట్టబెట్టింది కాలంలో మీరేనేటటువంటి సంగతి నేను తెలియజేస్తున్నాను. అహర్నిశలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నడిచేటప్పుడు మీరందరూ చూసింది, మీ టీవీలలో ఇచ్చింది, మీ పేపర్లలో ఇచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా ప్రజలు పడుకుంటా ఉంటే నిరంతరంగా పనిచేసిన నేను ఆయన పోయి అసెంబ్లీలో నిద్రపోతాడు. మరి నిజంగా నేను చేసినటువంటి పని ఏంటి చెప్పండి, ప్రజలకు అర్థమయ్యేది కదా. 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి, బీజేపీ ఎమ్మెల్యే చేసింది ఏంటి? ఏం లేదు, శూన్యం. అది అడిగితే, అది ప్రశ్నిస్తే 2.5 సంవత్సరాలుగా గణేష్ గుప్తా ఎక్కడ పోయిండు, ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. 2.5 సంవత్సరాలుగా నిరంతరంగా మా కార్యకర్తలతో ప్రతి వారం నేను నిజామాబాద్కి వస్తూనే ఉన్నా, శుభకార్యాలు అటెండ్ చేస్తూనే ఉన్నా, బాధలో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తూనే ఉన్నా, మా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు నేను చేస్తూనే ఉన్నా. 2.5 సంవత్సరాలు మీకు సమయం ఇచ్చిన. ఎవరికైనా సమయం ఇవ్వాలి, ఎప్పుడైతే తెలియగానే నువ్వు చుమంతరు కాదు. అందుకే ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఎందుకు మీకు దుఃఖం వస్తుంది? సమాధానం చెప్పాలి కదా.
ఆనాడు ప్రశ్న అడిగేటటువంటి పరిస్థితుల్లో నువ్వున్నావు, సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు నేనున్నావు. ఈ రోజు సమాధానం చెప్పే పరిస్థితులు నువ్వున్నావు, ప్రశ్న అడిగేటటువంటి పరిస్థితులు నేనున్నా. అయినా ఎదురుగాడు వాళ్ళ సంస్కృతి కదా, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఇక డిబేట్ రెడీగా కనే ఉంటాను, డిబేట్కి రెడీ అంటున్నాను. మీ ఇజ్జత్ కాపాడడానికే నేను డిబేట్కి వస్తలేను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పత్రికా మిత్రులకు తెలుసు, నాతో డిబేట్ వస్తే వాళ్ళకి తెలుస్తారా? నాకున్న సబ్జెక్ట్ వాళ్ళకు ఉందా? దమ్ముంటే కొనండి, ప్రెస్ క్లబ్లోనే వెళ్తాం డిబేట్. నేను పేపర్ రాకుండా మా మీడియా మిత్రులకి నేను బాధ్యత అప్పచెప్తున్నా. నాకు ఒక గంట ముందు చెప్పండి, లేదా ఒక రోజు ముందు చెప్పండి. నాకు ఏ పేపర్ అవసరం లేదు, నాకు ఏ ప్రిపరేషన్ అవసరం లేదు. కావాలంటే ఆయనకి ఒక వారం రోజులు ముందు చెప్పండి. ఆయనని ఆయన నాయకులంతా తీసుకురమ్మనండి. డెవలప్మెంట్ మీద మనం డిబేట్ చేద్దాం. నువ్వు కబ్జా నేను కబ్జా కాదు, ఆ చరిత్ర మాకు లేదు. మాకు దేవుడు ఇచ్చిండు, గుళ్ళు బళ్ళు గోపురాలు కట్టించేటటువంటి కుటుంబం మాది. నువ్వు కేవలం డొనేషన్ ఇచ్చిండొచ్చు, కానీ మేము ఏకంగా గుళ్ళు బల్లే కట్టాం. అది మా చరిత్ర. నువ్వు బరువు కలిగినంత మాత్రాన, నాతో మచ్చ పెట్టాలని ప్రయత్నం చేసినంత మాత్రాన నిజామాబాద్ ప్రజలు నమ్మరు. నువ్వు ప్రజలకు ఒరగబెట్టిందేందో, ప్రజలకు నువ్వు చేసిందేందో ఆ విషయాలు చెప్పి నువ్వు ఓటు అడగాల తప్ప మా మీద బురద చెప్పింది కాదు. ఆయన పర్సనల్ గురించి నేను ఏమైనా దాడి చేస్తున్నానా? ఎందుకు చెట్లకు నీళ్లు పోయడం లేదు అని అడుగుతున్నా. ఎందుకు మీరు లైట్లకు బల్బులు పెట్టలేదు అని అడుగుతున్నా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ 4,000 ఇవ్వడం లేదు అని అడుగుతున్నా. ఎందుకు మీరు తులం బంగారం ఇవ్వడం లేదు అని అడుగుతున్నా. ఒక్క బీజేపీని కాదు, 2 పార్టీలను కూడా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేని మీరు ప్రశ్నిస్తూ ఉంటే ఇంత ఉలిక్కి పడ్డది. మీరు చూసిందా నేను రాజకీయాలు చేసి నిజామాబాద్లో? ఏ నాయకుడు నన్ను చూడడా? ఒక్క నాయకుడితో నాకు చెప్పింది. ఎంతో మంది పెద్ద నాయకులు, నాతో సమానంగా ఉన్న నాయకులు కూడా నాకు చెప్పింది, అన్నా ఈరోజు అధికారం వచ్చిన మా పార్టీలో మాకే ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా మీరు గౌరవంగా మమ్మల్ని చూసిననేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసిన నేను ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యల కోసం మేము ఈరోజు పనిచేస్తున్నాం. ఇక నుంచి మున్సిపల్ ఎన్నికలైన తర్వాత అడుగడుగునా మేము నిలదీస్తున్నాం. మేము ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కట్టినాం. ఒకటి ఖలీల్వాడిలో, ఒకటి హైమదీబజార్లో కట్టాం. ఖలీల్వాడి 80% మేము పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేసే నాదుడు లేడు. హైమదీబజార్ పూర్తి చేసి షటర్ నంబర్లు కూడా వేసినాం. అలాట్మెంట్ చేసేటటువంటి నాదుడు కూడా లేదు. అక్కడ స్థానికులు చెప్తున్నారు 2.5 సంవత్సరాలుగా సెల్లార్లో నీళ్లు ఉన్నాయంట కంటిన్యూగా. మరి ఆ బిల్డింగ్ ఉంటుందా ముడుతుందా కూడా మాకు తెలవడం లేదు. కనీసం షెటర్లు కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే మిమ్మల్ని ఏం చెప్పాలి? కళాభారత్ మేము శాంక్షన్ చేసినాం. కేటీఆర్ గారు వచ్చేసి భూమి పూజ చేసి దాంట్లో పోయి ఫోటోలు దిగి మేము తీసుకొచ్చినామంటారు. ఇంకేం చెప్పాలి? మరి నేను చెప్పే మాటలు ఒక్కడైనా అబద్ధం ఉందా అంటే రాజకీయ నాయకులు వచ్చి చాలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు, చాలా అవాకులు చెవాకులు గెలుస్తారని చెప్తారు. మరి నేను చెప్పిన దాంట్లో ఒకటైనా అబద్ధం ఉందా? ఒక బ్రోకర్ గారు ఆ ఇంజనీర్కి తక్కువ, బ్రోకర్ పనిచేసేది ఎక్కువ. 4 రోజులకు ఒక మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో. ఆయన ఏమని పెడతాడు? ఇంపోర్టెడ్ లీడర్ని ఎక్స్పోర్ట్ చేసేసినాడు. ఎవడరా ఇంపోర్టెడ్ లీడర్? నీ జాగిరా. వాళ్ళని అడుగుతున్న ఈరోజు నీ జాగిరా బిడ్డ. కబ్జా చేసిందంటాడు. ఇంకా రకరకాలైనటువంటి మెసేజ్లు పెడతాడు. బిడ్డ రాబోయేది మా ప్రభుత్వమే, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. నువ్వు చేసే బ్రోకర్ పని ఏంటో నీ సంగతి చెప్తావు. మేము ప్రశాంతంగా ఉన్నాం, ఎవరిని కూడా మేము రెచ్చగొట్టండి, ఎవరిలో మీరు ఎదిగిన 10 సంవత్సరాలు. ఇలాంటి బ్రోకర్ నా కొడుకులు మెసేజ్ పెట్టి
ప్రజల్ని తప్పుదోవ పెట్టించేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. నా ఎన్నికల్లో ఇదే మెసేజ్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే మెసేజ్. ఎవరిని ప్రశ్నించారా సోదరు? నాకు ఒక్క విషయం చెప్పండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టారు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తిట్టింది, బీజేపీ మమ్మల్ని తిట్టింది. ఓకే, మేము ఒప్పుకుంటాం. ఎందుకు ఒప్పుకుంటాం? అధికారంలో మేమున్నాం, జవాబిచ్చే పరిస్థితిలో మేమున్నాం, ప్రశ్నించే పరిస్థితిలో మీరున్నారు. డెఫినెట్గా మేము ఒప్పుకుంటాం. ఈరోజు అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నించే పరిస్థితిలో మేమున్నాం, జవాబు చెప్పే పరిస్థితిలో మీరున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నాం అనుకుంటున్నాం. ఇది మానాలే. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికార ఒప్పందం అంట. లోపాయికార ఒప్పందం ఎవరు తిన్నాయన? కాంగ్రెస్ అండ్ బీజేపీ. కేసీఆర్ గారి మీద ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు ఇది రాష్ట్ర పరిధిలోకి రాదు అని చెప్పేసి ఏసీబీ 5 గంటలకు చెప్తే 5:30కు ఈడీ నోటీసులు వచ్చినాయి. ఎవరితో ములాఖత్ అయింది? హైదరాబాద్ రూపంలో మొత్తం హైదరాబాద్ లో పేద ఇల్లు గురగొడతా ఉంటే ప్రశ్నించాల్సింది పోయి ఒక ఎంపీ ఏమంటాడంటే, రఘునందన్ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది చాలా మంచి చర్య, మేము ఆయనకు వద్దాసు పడుతున్నామని చెప్పారు. ఎవరితో ములాఖత్ అయింది? దయచేసి ప్రజలు గమనించాల్సింది అని చెప్పి ఈ విషయాలన్నీ మేము ప్రజలకు తీసుకొని పోయాం. కొంచెం నేను ఎక్కువ సమయం తీసుకుంటొచ్చు, కానీ ఎన్నికలు, ఈ విషయాలన్నీ ప్రజల్లో పోవాలా, మేము ఏం కోరుకుంటున్నాం, ప్రజలకు ఏం చేయాలని కోరుకుంటున్నాం. నేను ఇంతసేపు ఎప్పుడు ప్రెస్ మీట్ నేను మాట్లాడలేదు. దయచేసి మధ్యలో ప్రెస్ మీట్ మధ్యలో వీడియో చూపించేటటువంటి పరిస్థితి నాకు ఎన్నో లేదు. కానీ దయచేసి ఒక్క నిమిషం నేను ఒక వీడియో మీకు చూపిస్తా. ఎప్పుడు నాయకులు ఎలా మాట మారుస్తారు అనేటటువంటి విషయాన్ని నేను మీకు చూపిస్తా, మీకే అర్థమవుతుంది. మండలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి. నిజమైన సెక్యులర్ పార్టీ అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నిజమైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమే. సెక్యులర్ పార్టీ బీజేపీ పార్టీ అంటారు. మళ్ళీ ఇంకో వీడియోలో చూస్తే ఏమంటారు? మాది హిందూ పార్టీ మాత్రమే. చీకటి ఒప్పందం ఒక్కసారేమో మాది సెక్యులర్ పార్టీ, ఇంకోసారేమో మాది హిందువుల పార్టీ. మీరు మాట్లాడేది ఎవరిని నమ్మాలి? దయచేసి మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒకటే, మీరు నేను తప్పు చేసినా నన్ను నిలదీసిన హక్కు మీకు ఉంది. ఒక ప్రతిపక్షంగా నిలదీసేటటువంటి హక్కు నాకు ఎందులో మీకు కూడా అంతే హక్కు ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయండి. ఎందుకు మార్కెట్ మీరు పూర్తి చేయరు? ఎందుకు అలాట్మెంట్ అయిన వాటిని మీరు ఎందుకు కేటాయించరు? ఎందుకు మినీ ట్యాంక్మెంట్ పరిస్థితి ఈరోజు ఎంత అయింది నాకు తెలిసి మీరు వీడియోలో చూసుకుంటారు. అందంగా తీర్చిదిద్దినటువంటి మినీ ట్యాంక్మెంట్ లో మేము వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లో లైట్లు వేసుకొని పోయినటువంటి పరిస్థితి. ఎందుకు దీన్ని గాడిన పెట్టరు అని చెప్పేసి మీరు ప్రశ్నించండి. ఈరోజు మేము 60 మంది క్యాండిడేట్లను కూడా మేము నిలబెట్టాం అన్ని డివిజన్లలో. దాంట్లో ఒక ఉదాహరణ మా రుషిత, డాక్టర్ రుషిత. ఇలాంటి యువకుడు, ఆమె అమ్మాయి ఎంబీబీఎస్ చేసుకొని మా నీతూ కిరణ్ గారి కుమార్తె ఎంబీ చదువుతా ఉంది. అలాంటి చదువుకున్నటువంటి యువకులు చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు. 14వ డివిజన్ నుంచి ఒక మంచి ఇంజనీర్ ఆయన కూడా ఉన్నాడు. యువరక్తం వచ్చింది. కొంతమంది నాయకులు పోయిన మాకేం ఇబ్బంది లేదు. గాయారాం అయారాం, రాజు లేకపోతే రాజరికం నడవదు, రాజరికం నడుస్తూనే ఉంటుంది. పాతలు పోయినా కొత్త వాళ్ళు వస్తారు. కానీ నాకు ఒకటే బాధ, పాప మా పాత నాయకులు పోతే కనీసం అక్కడైనా వాళ్ళు సెటిల్ అవుతారేమో అనుకున్నాం. కానీ 2 పార్టీలు కూడా నడపడి చూపించింది. పాపం అడగాకు మీరు కాకుండా అయిపోయాయి. మా యువరత్నం మాత్రం వచ్చింది. అన్ని డివిజన్లలో మేము కాంటెస్ట్ చేస్తున్నాం. గెలుపు ఓటములు దైవాధీనం, ప్రజల నిర్ణయం. ప్రజలు ఏ నిర్ణయించినా
ఏ నిర్ణయం ఇచ్చినా కూడా మేము శిరసావహిస్తాం. మరి తప్పకుండా ఎల్లుండి 11వ తేదీ భారీ మెజార్టీతో మా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా నేను మా ఓటర్లందరినీ నేను అభ్యర్థిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మా ఎక్స్పీరియన్స్తో, మాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఏ విధంగా నిజామాబాద్ని డెవలప్ చేయాలనేటటువంటి సంగతి మాకు తెలుసు, అనుభవం. కాబట్టి మీరు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందనో మరొకటి కాదు, 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మేయర్ ఉంటారు. ఇంకో 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా ముమ్మాటికి మాకే అధికారం వస్తుంది. ఆ 2.5 సంవత్సరాలు వచ్చేటటువంటి మేయర్ మా అధికారంలో ఉండాలి. కాబట్టి తప్పకుండా మరోసారి గులాబీ జెండా మరి నిజామాబాద్ మున్సిపాలిటీ మీద ఎగిరవేయాలి అని చెప్పేసి నిజామాబాద్ ప్రజలకు నేను కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.
ధన్యవాదాలు.